హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 27వ తారీఖు 4వ నెల 2025 ఆదివారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 28వ తారీఖు 4వ నెల సోమవారం ఉదయం ఆచరించుకునే పూజ కూడా చెప్పడం జరుగుతుందండి. ముందుగా నా వీడియో కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉంది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, అమావాస్య, ఆదివారం, అశ్విని నక్షత్రం ఇలా కలిసి రావాలంటే కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తేనే ఇలాంటి వస్తుందంట. నక్షత్రమును ఆదివారం, అమావాస్య కలిసి రావడం. ఇలాంటి తాంత్రిక పూజల కోసం చాలామంది ఇలాంటి నక్షత్రం కోసమని ఎదురు చూస్తూ ఉంటారంట అండి. ఇది ఇవాళ చాలా పవర్ఫుల్ డే అంట. ఆదివారం, అమావాస్య అంటేనే పద్మక యోగం అంట అండి. ఇలా పద్మక యోగం ఉన్న రోజు, అమావాస్య రోజు స్త్రీలు జన్మిస్తే చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉండి అదృష్టవంతులుగా ఉంటారంట. శూన్య స్థానంలో లక్ష్మి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆడపిల్ల జన్మిస్తే, శూన్యంలో ఆడపిల్ల జన్మిస్తే వాళ్ళ జీవితంలో, వాళ్ళ తల్లిదండ్రుల జీవితంలో లక్ష్మి అనేది ఎప్పుడు కానీ నిలకడగా ఉండిపోతుందంట. అదే ఈ శూన్య స్థానంలో అంటే ఈరోజు అబ్బాయి కనుక మగపిల్లవాడు జన్మిస్తే వాళ్ళ జీవితంలో గ్రహాల ప్రభావం అస్సలకే ఉండదంట. వాళ్ళు ఏది అనుకుంటే అది ప్రకృతి, గ్రహాలు అనుకూలిస్తాయంట. అంత ఆత్మబలము కలిగి ఉంటారంట. వారు విధి విధానాలు కొత్తవిగా మార్చగలిగేంత శక్తి కూడా వాళ్ళలో కలిగి ఉంటారంట. వాళ్ళ జీవితం మంచి మార్గము ఎన్నుకుంటే మంచి మార్గాన్నే ప్రయాణిస్తారంట. అదే చెడు మార్గంలోకి వెళ్తే అందులోనే జీవితాంతము ఉంటారంట. అంత ప్రావీణ్యత కలిగి ఉంటారంట. అమావాస్య సూక్ష్మ శూన్య దృష్టి కలిగి ఉంటారు. అంటే శూన్యము అంటే ఏమీ లేదు అనే అర్థం కదా అండి. వాళ్ళు అబద్ధముని నిజంగా చేయగలిగేంత శక్తి కలిగి ఉంటారంట. నిజాన్ని అబద్ధంగా చెప్పగలిగే అంత, అంటే నిజాన్ని కూడా ఎంత సునాయాసనంగా అయినా కూడా ఇది అబద్ధము అని సృష్టించగలిగే అంత శక్తి వాళ్ళలో ఉంటుందంట. అందుకే అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే లక్ష్మి అంటారు. వారికి అపారమైన జ్ఞానం కలిగి ఉంటారంట. ఇది చెయ్యాలి, ఈ పని చేయాలి అనుకుంటే, ఎవరినైనా పడగొట్టాలి అనుకుంటే వాళ్ళ తర్వాతనే ఇంకెవరైనా అంట అండి. మగవారికి నార్మల్గానే సంకల్ప శక్తి అనేది ఎక్కువగా ఉంటుందంట. ఇలా ఉండే టైంలో మగపిల్లలు పుడితే వీళ్ళకి గురుపదేశము, మంచి ఉపదేశంలో పెరిగి మంచి మార్గంలో వెళ్తే వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారంట. అలా గురుపదేశం లేకుండా, చదువు లేకుండా అలా కొంతమంది పెరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మహా మొండివారుగా అయిపోతారంట. వెనకటి కాలంలో అనేదంట, దొరన్న అవుతాడు లేదా దోపిడీదారుడన్న అవుతాడు అనేవారంట అండి. ఇలా మంచి గురువు ఉపదేశంతో పెరిగితే మాత్రం మంచి మార్గంలో వెళ్తారంట. వాళ్ళకి ఉపదేశం లేకుండా ఏదైనా, ఇప్పుడు అడవి జాతి వాళ్ళు ఇట్లా ఉంటారు కదండి, వాళ్ళకి విద్య అభ్యసించకుండా అలా ఉంటారు కదా, అలాంటి వారిగా వాళ్ళు దోపిడీదారులుగానే పెరిగి ఉంటారండి. కానీ ఎవరు ఇలా అనకూడదంట అండి. ఎందుకంటే ఇది శూన్య స్థానం కాబట్టి ఏది నింపితే అదే అవుతుందంట. ఈ అశ్విని నక్షత్రంలో జన్మిస్తే ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఎవరైనా జన్మించిన మొదటి పాదంలో తండ్రికి ఏదైనా దోషం అనేది కలుగుతుందంట అండి. జీవితంలో గుర్తుండిపోయేలా ఒక మచ్చలా పడుతుందంట. ఇట్లా పుట్టిన వారికి 1 year లోపట్నే పరిష్కారం అనేది చేయించుకోవాలంట. ఇక రెండో పాదం, మూడో పాదం, 4వ పాదంలో పుడితే అంతా శుభమే ఉంటుందంట అండి. రేపటి నుంచి ఇవి మనం ఏ నక్షత్రంలో పుడితే ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పడం జరుగుతుందంట. రేపటి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నెల మొత్తము వీటి గురించి చెప్పడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందండి. ఈ వైశాఖ మాసంలో ఎక్కువగా పాండిత్యం గురించి, వేదాల గురించి తెలుసుకోవాలని వెనకట పురాణాలలో కూడా చెప్పడం జరిగిందంట. కాబట్టి దాని గురించి ఈ నెల మొత్తం మనం డిస్కషన్ చేసుకుందామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈ శూన్యస్థానంలో కాబట్టి మన మంత్రబలంలో ఓం చిదానంద రూపాయ నమః, ఓం చిదానంద రూపాయ నమః, ఓం చిదానంద రూపాయ నమః అనే నామాన్ని జపించుకోండి అని ఈరోజు తెలియజేయడం జరిగిందండి. మనము ఏది నింపితే అదే జరుగుతుంది ఈ శూన్యంలో ఉన్నప్పుడు. అంటే
జీరోగా ఉన్నప్పుడు మనం మంచి నింపితే మంచి ఉంటుంది, చెడు నింపితే చెడు ఉంటుంది. చిద్ అంటేనే ఆనందం అండి. మన జీవితంలో మనది అంటూ ఏది ఉండదండి. మన పుట్టుక ఒక తల్లిదండ్రులు ఇచ్చింది, మన విద్య ఒక గురువు నేర్పించింది. మనది అంటూ ఏది లేదండి. నాది అని ఏది లేదు అనేదాన్నే చిదానంద రూపం అని. లోపల ఉన్న హృదయము పనిచేయడానికి ఒక వెలుగునిచ్చేది శక్తి. ఆ శక్తియే నేను. కంటికి చూడడానికి కంటికి కూడా కనబడదు. జ్యోతి అంటేనే ఆత్మ, మనలో ఉండే ఆత్మ. అది భగవంతుడు. ఆత్మ మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దారి వెతుక్కుంటూనే ఉంటుందంట అండి మన ఆత్మ. అది మోక్ష మార్గంలోనే వెళ్ళాలని అనుకుంటుందంట. లోభ, క్రోధ, మద, మాత్సర్యాలు తప్పించుకొని అది మోక్ష మార్గంలో చేరటందుకే ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుందంట. ఈ మధ్య శూన్యము ఉంటుంది. ఈ మధ్యలో ఉండేదే శూన్యం అంట. అంతా శూన్యం అంటే ఈ చంద్రుడు రౌండ్గా ఉంటాడు కదా అండి, సూర్యుడు రౌండ్గా ఉంటాడు. శూన్యం అంటేనే గుండ్రంగా ఉండే ఆకారాన్ని శూన్యం అంటారు. పుష్పాలు గుండ్రంగానే ఉంటాయి కదా, ఆకారాలన్నీ శూన్యం అంట అండి. ఒక గుమ్మడికాయ ఉంటుంది, అందులో విత్తనం ఉంటుంది, అది కూడా శూన్యం అంట. దాంట్లో ఏమీ కనబడదంట చూడ్డానికి, కానీ అది భూమిలో నాటినప్పుడు అది పెద్ద వృక్షమై వస్తుంది. అదే చిదానంద రూపం అంటండి. ఇలా ఈరోజు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయము ఆచరించుకునే పూజ అండి. సోమవారం రోజు ఉదయాన్నే మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోండి. శివుడి ముందు కూర్చొని పచ్చి బియ్యము, బెల్లము కలిపి నైవేద్యంగా పెట్టండి. దాన్ని పెట్టిన తర్వాత చేతిలోకి తీసుకొని మీరు ఓం మృత్యుంజయాయ నమః అని అనుకోండి. అంటే ఈ పచ్చి బియ్యాన్ని బెల్లాన్ని చేతిలో పట్టుకొని అనుకోండి. అలా అనుకున్న తర్వాత దాన్ని నైవేద్యంగా స్వీకరించండి. మృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయండి. అదేవిధంగా 30వ తారీఖు నాడు అక్షయ తృతీయ ఉంది కాబట్టి మీరు ఏ పుణ్యక్షేత్రాలకు మనం వెళ్ళి ఆ పూజలు ఆచరిస్తూ ఉంటాం, దర్శనం చేసుకుంటాం. దానివల్ల ఫలితము పుణ్యం వస్తుందనే వెళ్తూ ఉంటాం కదా అండి. అలా వెళ్ళలేని వారు నది స్నానమో సముద్ర స్నానమో ఆచరించండి అక్షయ తృతీయ రోజు. లేదు అంటే ఒక దేవాలయంకి వెళ్ళి చిన్న దీపం అన్న వెలిగించండి. అలా వెలిగించడం వల్ల ఆ పుణ్యఫలం అనేది అక్షయంలాగా మారి మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. ఒకవేళ మీరు కుంభమేళకు లేకుండా స్నానం ఆచరించకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దగ్గరలో నది అయినా సముద్రమైనా ఉంటే వెళ్ళి స్నానాన్ని ఆచరించండి. అది మీకు అక్షయంలాగా ఎప్పుడు మీ వెంటే ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ప్రదోషకాలంలో కాలభైరవాష్టకం చదువుకోండి. ఇంట్లోనే కూర్చొని చదవడం వల్ల ఇది శత్రువులను స్తంభింపచేస్తుంది. అదేవిధంగా పగడముఖి సూత్రం కూడా తూర్పు వైపు మొహం పెట్టి కూర్చొని చదువుకోండి. ఎవరైనా మీకు చెడు చేయాలి అని అనుకున్నవారు కూడా భయపడతారంట అండి. ఈరోజు అమావాస్య కాబట్టి ఇలా చదువుకోండి. అదేవిధంగా అమావాస్య రోజు సాయంత్రం కూడా చాలా విశేషము కాబట్టి ఒక చిన్న జ్యోతిని వెలిగించాలంట అండి. అశ్విని కుమారుల కోసం, ధనధాన్యాలు సమృద్ధి లభించడం కోసమని ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో 3 రకాల నూనెలు వేయండి. నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె పోసి తర్వాత ఒక స్వస్తిక్ వేయండి. పసుపుతోటి స్వస్తిక్ వేసి దాని మధ్యలో ఈ ప్రమిదను పెట్టేసి 2 వత్తులేసి జ్యోతిగా వెలిగించండి. వెలిగించి చుట్టూరంగా పసుపు రంగు పుష్పాలను అలంకరించుకోండి. ఓం దీపదుర్గాయ నమః అని మంత్రాన్ని జపించుకోండి. ఆ దీపాన్ని దీపదుర్గగా భావించి ఆ మంత్రాన్ని జపించుకోండి. అలా 5 నిమిషాలు జపించుకున్న తర్వాత మీకు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని కొట్టి మీ కులదేవతకు నైవేద్యంగా పెట్టండి. మీ మనసులో ఏది సంకల్పం చేసుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఈరోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఇలా ఈరోజు యోగక్షేమం ఆచరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.